వారణావతారానికి చేరుకున్న పాండవులు కుంతీదేవితో కలిసి పురోచనుడు ఏర్పాటు చేసిన సుందరమైన లక్షాగృహంలో నివసించడం మొదలుపెట్టారు. ఆ ఇంటి నిర్మాణం వెనుక ఉన్న కుట్ర వారికి తెలియలేదు. అయితే పాండవుల మేలు కోరిన విదురుడు తన నమ్మకస్తుడైన ఒక వ్యక్తి ద్వారా యుధిష్ఠిరుడికి రహస్యంగా హెచ్చరిక పంపాడు. ఆ ఇల్లు లక్కతో నిర్మించబడినదనే ప్రమాదాన్ని మరియు తప్పించుకునే మార్గాన్ని సూచించాడు. విదురుడి మాటల పట్ల జాగ్రత్త వహించిన యుధిష్ఠిరుడు అత్యంత గోప్యంగా రాత్రిపూట ఆ ఇంటి కింద బయటకి దారి తీసే ఒక సొరంగాన్ని తవ్వించడం ప్రారంభించాడు. భీష్ముడు రక్షణ నిర్మాణ బాధ్యతలను స్వీకరించాడు. సరిగ్గా పురోచనుడు ఇల్లు తగలపెట్టడానికి సిద్ధమైన రాత్రి పాండవులు ఆ సొరంగం ద్వారా తప్పించుకున్నారు. ఆ ఇంటి మంటల్లో కాలిబూడిదైపోయింది. ప్రపంచం దృష్టిలో పాండవులు మరణించారు. అరణ్యవాస ఘట్టానికి నాంది పలికింది. అయితే దీని గురించి తెలుసుకుందాం నా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.